ప్రభాకర్, నువ్వు లేకుండా నేను ఉండలేను. వద్దు వద్దు, మీ అనుచరులకి మీకు భేదాలు వద్దు. నేను వెళ్ళిపోతాను. ప్రభాకర్, మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసం వచ్చాను. నిన్ను విడిచి ఉండలేక వచ్చాను. నీ వల్ల నాలో వచ్చిన మార్పు నువ్వు ఎరుగవు. నువ్వు నా జీవితాన్నే మార్చివేశావు. నువ్వు లేనిదే నాకు ఈ లోకమే లేదు. నీకోసం నా అనుచరులని, నా నాయకత్వాన్ని అన్నిటిని వదిలి వచ్చేశాను. వీల్లేదు ప్రభాకర్. ప్రభావతి, వీల్లేదు. మీరు నాయకత్వం వదలటానికి వీల్లేదు. మీరు నాయకులుగానే ఉండాలి. మీ ఉద్యమం నెరవేరాలి. ప్రజల బాధలు తీరాలి. మీరు ఇక్కడ ఆలస్యం చేయటం ప్రమాదం. వెళ్ళండి, విజయాన్ని సాధించండి. త్వరగా వెళ్ళండి ప్రభావతి, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ప్రభావతి, ప్రభావతి, నువ్వు నా పక్కన ఉంటే దేన్నైనా సాధించగలను. ఈ లోకాన్ని జయించగలను. రాగయ్యా, అన్నయ్య, చేతు చిక్కిన వాడు చేజారిపోయాడా? అవును, జారిపోయాడు. చూద్దుగంట. అన్నయ్య, ఇంకా నీ నాటకాలు నా దగ్గర సాధం. విరోధులతో ఏకమైన రాజద్రోహికి మహారాణి ఏ శిక్ష విధిస్తుందో రా. అన్నయ్య, మహారాణి, ఇది రాజద్రోహి. ఆ ప్రభాకర్ని పట్టి అప్పగిస్తానని ప్రగల్భాలు పలికింది. అక్కడ అతని ప్రేమలో పడిపోయింది. ఆఖరికి అతన్ని తన గదికే రప్పించి. అయితే అతను పట్టుబడ్డాడు, బంధించాడు. భేష్ భాస్కర్. ప్రభావతి, నేను నేర్పిన పాఠం నాకే ఎదురు తిరిగిందా? కానీ అతను మాకు పట్టుపడ్డానికి మంచి అవకాశం కలిగించావు. ఈ ఉపకారానికి నీకు తగిన బహుమానం. రాజద్రోహికి ఆ బహుమానం మహారాణి. భాస్కర్, అడ్డుపెట్టు. బహుమానం తప్పదు. ఈమెకు అతని తల నరికి ఇవ్వండి. మహారాణి, ప్రభాకర్ ప్రాణానికి ముప్పు కలిగితే మీ సింహాసనానికే ముప్పు తప్పదు. జాగ్రత్త. మహారాణి, ఈమెను కరుణించరాదు. ఇది తప్పుదారిలో పడి తంత్రగొట్టేయి. అన్నయ్య, కాదు, సైన్యాధిపతి. అన్యాయంగా అభాండాలు వేయకు. తంత్రం గింత్రం సుద్దన్నాను. ఇంతకాలం ఈ అన్యాయ ప్రభుత్వ పోషణలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ సహించరాని హింసా ప్రభుత్వానికి నా తండ్రి సలహాదారుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ప్రజాపీడనకు పూనుకున్న ఈ ప్రభుత్వానికి నాన్న సేనాధిపతిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. నా నోరు మూయకండి, కానీ సత్యాన్ని మూసిపెట్టలేదు. సేనాధిపతి, ఉద్యోగం, సేవ అనే రెండు కంతల కళ్ళ కట్టుకుని నాలుగు వైపులా చూడలేకున్నాం. ఈ మహారాణి పరిపాలనలోని పరమ దుర్మార్గాన్ని గుర్తించలేకున్నాం. ద్రోహి. ప్రభు, ప్రభాకర్ తప్పించుకుపోయాడు. ప్రభావతి, ప్రభాకర్ దాక్కునే ప్రదేశాలు చెప్తావా లేక చెప్పించమంటావా? నా ప్రాణం పోయినా చెప్తాను. చెప్పు. ప్రభావతి, ఇప్పటికైనా చెప్పు, ఆ ప్రభాకర్ ఎక్కడా? నేను చెప్పను. ఏమైనా సరే నా ప్రాణం పోయినా చెప్పను.